ఇష్యూస్ కూడా యాడ్ అయ్యాయి. కవిత గారి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వటం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, కాళేశ్వరంలో పిల్లలు కుంగుబాట అవ్వటం కానీ, ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇంకొక చర్చ కూడా జరిగింది. బీఆర్ఎస్ అని పేరు ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచే కొంత నెగిటివ్ థాట్స్ వచ్చాయి జనాల్లో కూడా, ఆయన పార్టీలో కూడా. కాబట్టి మళ్ళీ పేరు మార్చే ఆలోచనలో ఉన్నారు అని ఒక చర్చ జరుగుతున్న పరిస్థితుల్లోనే ఇప్పుడు మళ్ళీ పార్టీని కూడా విలీనం చేస్తారు అనేది నిన్న బీజేపీ నాయకులు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ ఈ ప్రేక్షకులకు నమస్కారం. ఎవరు ఎన్ని చెప్పినా కూడా రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీలు మాకు ఆపోజిట్గా మాట్లాడడం సహజం. బీజేపీ నాయకులు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అని చెప్పడం కూడా 100కు 200% తప్పు. మాకు ఆ అవసరం కూడా లేదు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని చూపించుకుంటూ ప్రజలను దృష్టి మరల్చడం కోసం, రాజకీయ పార్టీల దృష్టి మరల్చడం కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని చెప్పుకుంటూ కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులను ఒక కూటమిగా ఏర్పాటు చేసి బీజేపీ సపోర్ట్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తారు వాళ్ళ నాయకులు. మాకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేము కూలిపోతుందని చెప్పి వాళ్ళకు కూడా నమ్మకం. అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న 20 మంది ఎమ్మెల్యేను ఆయనకు అనుకూలమైనటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని కొచ్చిన్ పోయినని, అదేవిధంగా శ్రీధర్ బాబు దగ్గరికి బట్టి విక్రమార్క గారు పోయిరని చెప్పి, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిస్తే రేపు పొద్దున నా సీటుకి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కాపాడు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అనేక సార్లు ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారిని తిట్టి బయటికి పోయి బీజేపీ పార్టీలోకి పోయి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నటువంటి ఆ రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి రేపు పొద్దున ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళిద్దరు కలిస్తే రేపు నా సీటుకి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఆయన ఇంటికి పోయి ఆయన మద్దతు కోరి ఆయన అనుచరుని కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం సహకరించాలి, రేపు మంత్రివర్గ విస్తరణ మరోసారి మంత్రి ఇస్తారని ఆయనే చెప్పుకుంటూ హోం మంత్రి ఇస్తారని ఏ రకంగా ఎవరికి ఏ హామీలు ఇచ్చుకుంటూనైనా ఆయన సీటు భద్రపరచుకోవడం కోసం మాత్రమే ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయనను కమిట్మెంట్ చేసుకొని ఈయనను ఒప్పించుకునే ప్రయత్నం చేసేసరికి ఇంకోసారి మొన్న నల్గొండ భువనగిరి మీటింగ్లో కూడా నా తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూర్చునే అర్హత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే ఉన్నదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే అన్నాడు. మరి అప్పుడే అందులో ఉన్న సీనియర్లకు కూడా మేము మా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే మేము కూడా మాకు లేదా అర్హత అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అన్నారు. ఇప్పుడు దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు. నేను కూడా ఉన్నాను, నేను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నా, ఒకవేళ నువ్వు కాకపోతే నేను ఏదైనా చేయగలుగుతాన్న ఉద్దేశంతో ఇక్కడ వండుకుంటూ లక్ష్మణ్ గారితో గతంలో ఆయన పార్టీలో చేరేటప్పుడే ఆయన బీజేపీ నేతలు అధిష్టాన నేతలతోటి చర్చలు జరిపి ఆ రోజులలో ఉన్న పరిస్థితుల్లో ఖమ్మంలో బీజేపీ పార్టీ లేదు కాబట్టి ఆయన గెలుపు కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కాంగ్రెస్ మద్దతుతోటి కాంగ్రెస్ అభ్యర్థులుగా అతన్ని అనుచరులను గెలిపించుకొని ఇప్పుడు ఆయన కూటమిగా ఏర్పడి ఆయన రేపు పొద్దున ప్రభుత్వాన్ని కూల్చాలని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్సే కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తారు. దానికి ఎవరు మా బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవ్వడానికి అవకాశం కూడా లేదు, ఆ అవసరం కూడా మాకు లేదు. కానీ వీళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఏదో చెప్తున్నారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన చెప్తూనే ఉన్నాడు మాకు 20 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు అని చెప్పి. మరి మేము కూడా అంటున్నాము, మా నాయకుడు కూడా మాకు 20 మంది ఎమ్మెల్యేలు మాకు వస్తా అంటున్నారు అని చెప్పి మేము కూడా చెప్తున్నాం. అవన్నీ కాదు, మనకు కావాల్సింది మీరు ప్రజలకు ఏం హామీ ఇచ్చారు, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం మీరు మాట్లాడుకొని ప్రజలకు ఆ హామీలను కట్టుబడి కోసం ప్రజలకు సేవ చేయండి. నేను రాజకీయం కోసం ఎలక్షన్లో ఈ రోజు నుంచి నేను ప్రభుత్వం పనులు చేస్తా అని చెప్తున్నారు. నేను ఈరోజు ఆయన ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండు, నేను ఈ రోజు నుంచి రాజకీయం చేస్తున్నా,
ఇక ఇప్పటి నుంచి ఇక నేను గేట్లు తెరిచిన ఇక మొత్తం వస్తూనే ఉన్నారని ఎంతమంది చేరినండి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఆయన గేట్ తెరిచినాడు ఒక దానం నాగేందర్ ఒక్కడ వచ్చిండు ఆ తర్వాత తెరలం వెంకటరావు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడు ఇంకెక్కడ ఉన్నారు వాళ్ళు ఎన్ని గేట్లు తెరిచినా ఎవరు చేసినా వాళ్ళకు పోయే పరిస్థితి లేదు అనేక రకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళను రావడం కోసం బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఏదో రకంగా ఆ పార్టీని తీసుకోవడం ఇక్కడ లేకుండా చేయాలనేది శతవిధాల ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన ప్రయత్నం అనేది ఆయన కలగానే మిగిలిపోతుంది రేపు పొద్దున ఆయన సీటు మాత్రం వాస్తవానికి కూడా కావచ్చు బీజేపీ వాళ్ళు ఒకవేళ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళను ఇప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనకు బీజేపీ తోటి సంబంధాలు ఉన్నాయి గతంలో కూడా వాళ్ళ 9 బీజేపీలో పంపించిండు ఎమ్మెల్యేగా నిలబెట్టిండు ఆయన కూడా అమిత్ షాతో మాట్లాడిండు మోడీ గారితో మాట్లాడిండు రేపు పొద్దున వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చొచ్చు వాళ్ళే ఒక కూటమిగా ఏర్పాటు చేయొచ్చు మహారాష్ట్రలో సిండేను సృష్టించినట్టు మహారాష్ట్రలో సిండేను ముఖ్యమంత్రిని చేసినట్టు ఇక్కడ కూడా వీళ్ళిద్దరిని ఎవరినో ఒకరు చేయొచ్చు వాళ్ళకు వాళ్ళు చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు మాట్లాడడం వాళ్ళు సో రామ్ గోపాల్ గారు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అన్నది ఒకటి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే